Exercise 12.1. First question. A tower stands vertically on the ground. Tower stands vertically on the ground. Ground no vertical one. From a point which is 50 meters away from the foot of the tower. 15 meters away from the tower. The angle of elevation of the top of the tower is 45. So if can be 30 angle. What is the height of the tower? So this height ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా? సో ఇప్పుడు height of the tower ఫైండ్ అవుట్ చేయండి. మీరు స్టేట్ ఏబిసి. ఇప్పుడు చూడండి దేని ఎంత ఉంది ఆపోజిట్ కి డిఫరెన్స్ అడ్జసెంట్ కి ఆపోజిట్ కి సంబంధించిన ట్రిగ్నోమెట్రీ రేషియో ఏంటి? tan theta is equal to ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇక్కడ ఆపోజిట్ అంటే h, అడ్జసెంట్ అంటే 45. tan theta అంటే 45. సో tan 45 is equals to h by 15. tan 45 అంటే 1 is equals to h by 15. So h is equals to 15 meters. So height of the tower is 15 meters. Next, second problem. A tree was broken due to storm and the broken part bends so that the top of the tree touches the ground by making 30 degrees angle with the ground. అంటే ఫస్ట్ ట్రీ ఎలా ఇంత పెద్దగా ఉంటాయి. ఓకేనా? డ్యూ టు స్ట్రోమ్ ఏమైంది? బ్రేక్ అయింది. బ్రేక్ అయిన పార్ట్ గ్రౌండ్ని టచ్ చేసింది అనమాట. గ్రౌండ్ని టచ్ చేసింది విత్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees. దిస్ ఈస్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఓకే, టచ్ చేసింది. మళ్ళీ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ద ట్రీ అండ్ ద టాప్ ఆఫ్ ద ట్రీ ఆన్ ద గ్రౌండ్ ఈస్ 6 meters. ఓకే, let us take this triangle as ABC and the distance is x. So ఇక్కడ angle of elevation ఇక్కడ ఏమైంది? 30 degrees. From this tan 30 is equals to opposite by adjacent. Opposite అంటే x, adjacent అంటే 6. tan 30 అంటే 1/√3 is equals to x by 6. It implies x is equals to 6/√3. 6 అంటే ఏం రాసుకోవచ్చు? 3 into 2 by √3 gets cancelled. So it is 2√3. So ఈ హైట్ ఎంత? 2√3. కానీ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? హైట్ ఆఫ్ ద ట్రీ బిఫోర్ ద బ్రేక్ డౌన్. అంటే మొత్తం ట్రీ ఇది ప్లస్ ఇది. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ అనుకుంటాం. ఇక్కడ మనం sin 30 అబ్జర్వ్. sin 30 is equals to opposite by hypotenuse. ఆపోజిట్ ఎంత? 2√3 బై హైపోటెనస్ అంటే h. sin 30 అంటే 1/2 is equals to 2√3 h. So h is equals to 2 it అంటే 2 2s are 4√3. So height of the tree అంటే x plus h. That actually 4√3. So x plus h is equals to 2√3 plus 4√3. Total 6√3. So height of the tree ఎంత అన్నట్టు? 6√3 meters. Okay. Next, third question. A contractor wants to set up a slide for the children to play in the park. He wants to set it up at the height of 2 meters and by making an angle of 30 degrees with the ground, what should be the length of the slide? So contractor ఏంటి? స్లైడ్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాడు. గ్రౌండ్ నుండి 2 meters హైట్ లో స్లైడ్ ఉండాలి. సో ఇక్కడ నుండి స్లైడ్ ఇలా వస్తుంది. బై మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees విత్ ద గ్రౌండ్ తోని 30 degrees. పైన చూస్తే కిందకి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కదా. సో ఇక్కడ 30 ఉంటే ఇక్కడ ఏమవుతుంది? 30 degrees. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? వాట్ షుడ్ బి ద లెంత్ ఆఫ్ ద స్లైడ్. ఇదే కదా స్లైడ్ అంటే. ఈ స్లైడ్ లెంత్ ఎంత అంటున్నాడు? h అంటున్నాం. వాట్ ఈస్ h? సో లెట్ us దిస్ ట్రయాంగిల్ ABC. ఫ్రమ్ దిస్ చూడండి. సో sin 30 is equals to ఆపోజిట్ కి ఇంకా హైపోటెనస్ కి రిలేషన్ ఉన్న ట్రిగ్నోమెట్రీ రేషియో sin 30 is equals to ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ అంటే 2 meters. హైపోటెనస్ ఎంత? we have to find the length of the slide, that is h meters. So sin 30 అంటే 1/2 is equal to 2/h. So h is equal to
2 వెళ్తే 2 2s are 4 meters. Height of the slide ఎంత 4 meters. Next, fourth question. Length of the shadow of a 15-meter high pole is 15√3 meters at 8 o'clock. అంటే పోల్ హైట్ 15 meters. దీని షాడో ఎక్కడ పడుతుంది? గ్రౌండ్ మీదనే కదా. ఎంత లెంత్ ఉందట? 15√3. సన్ రేస్ పైన నుండి వస్తున్నాయి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ రేస్ విత్ ద గ్రౌండ్? ఇక్కడ తీటా కాబట్టి ఇక్కడ ఏంటి తీటా. మనం తీటాని ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే గ్రౌండ్ నుండి సన్ రేస్కి తీటా ఫైండ్ అవుట్ చేయాలి. ఆపోజిట్కి అడ్జసెంట్కి రిలేషన్ ఉన్న ట్రిగ్నోమెట్రీ రేషియో ఏంటి? ట్యాన్. ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ అంటే 15, అడ్జసెంట్ అంటే 15√3. 15 గెట్ క్యాన్సిల్. సో 1/√3. ట్యాన్ తీటాలో అంటే ట్యాన్లో మనకి 1/√3 ఎప్పుడు వస్తుంది? దీని ఏం రాసుకోవచ్చు? తీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/√3. 1/√3 ట్యాన్లో 1/√3 ఎప్పుడు వస్తుంది? 30 degrees. సో తీటా ఈజ్ ఈక్వల్స్ టు 30 degrees. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత? 30 degrees. ఫిఫ్త్ క్వశ్చన్. యూ వాంట్ టు సెట్ అప్ ఏ పోల్ ఆఫ్ 10 meters, pole of height 10 meters vertically with the support of 3 ropes. ఒక పోల్ 10 meters హైట్ ఉండాలంట. దీన్ని సపోర్ట్ చేయడానికి 3 ropesని యూజ్ చేయాలి. ఇట్లా 3 ఒకదానితో ఇంకోటి. ఈచ్ రోప్ హ్యాస్ టు మేక్ అన్ యాంగిల్ 30 degrees విత్ ద పోల్. ఈ పోల్తో ప్రతిదీ కూడా 30 degrees యాంగిల్ మేక్ చేస్తుంది. వాట్ షుడ్ బి ద లెంత్ ఆఫ్ ద రోప్? సో దీని లెంత్ ఆఫ్ ద రోప్ ఎక్స్ అనుకున్నాం. సో ఇదేంటి? అడ్జసెంట్, ఇది హైపోటెనస్. వాట్ ఈస్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియో రిలేటెడ్ టు adjacent and hypotenuse? That is cos theta. Cos theta is equals to adjacent by hypotenuse. So cos 30 is equals to, cos 30 is equal to how much? 10/x. Cos 30 అంటే √3/2. √3/2 is equal to 10/x. It implies x is equals to 10 2s are 20/√3. కానీ మనం ఎన్ని యూజ్ చేస్తున్నాం? 3 ropes కదా. సో లెంత్ ఆఫ్ ద రోప్స్ అంటే 20/√3 × 3. 3 ఏం రాసుకోవచ్చు? √3 × √3/√3. √3 గెట్ క్యాన్సిల్. 20 × √3. √3 వాల్యూ 1.732. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఆన్సర్ 34.64 meters. This is the next sixth question. Suppose you are shooting an arrow from the top of a building at an height of 6 meters to a target on the ground. అంటే బిల్డింగ్ హైట్ ఎంత? 6 meters. మీరు పైనుండి షూట్ చేస్తున్నారు ఆబ్జెక్ట్ని. గ్రౌండ్ మీద ఉంది. ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 60. ఇది హారిజాంటల్ లైన్. హారిజాంటల్ దగ్గర ఏర్పరిచేది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ ద ఆబ్జెక్ట్? యూ అంటే ఇక్కడ మీరు ఉన్నారు, అండ్ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ. ఈ డిస్టెన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? ఇక్కడ చూడండి, ఇక్కడ పర్పెండిక్యులర్ రైట్ యాంగిల్ ఏర్పడుతుంది. సో 60 అంటే రిమైనింగ్ యాంగిల్ 30. ఇక్కడ ఇదేంటి? అడ్జసెంట్ ఇంకా హైపోటెనస్. వాట్ ఈస్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియో వి యూజ్ అంటే కాస్ థీటా. సో కాస్ 30 ఈజ్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ బై హైపోటెనస్. ఎందుకు ప్రతిసారి ఫార్ములా రాస్తున్నా అంటే మీకు నోటెడ్ అవ్వాలని. ఇక్కడ కాస్ 30 అంటే √3/2. √3/2 ఈజ్ ఈక్వల్ టు 6/x. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 12/√3. 12 అంటే 4 3s రాసుకోవచ్చు. 3ని మళ్ళీ 3 × √3 రాసుకుంటే √3 గెట్ క్యాన్సిల్. సో 4√3. ద డిస్టెన్స్ ఈస్ 4√3. Next, 7th question. An electrician wants to repair an electric connection on a pole of height 9 meters. The pole height is 9 meters. He needs to reach 1.8 below the top of the pole to do repair work. And repair work ekkada undanta? Ikkada nundi below the 1.8 meters. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1.8 అనుకుంటే ఇది ఎంత అవుతుంది? 9 - 1.8 అంటే 7.2.
What should be the length of the ladder he should use when it makes an angle of 60 degrees with the ground? గ్రౌండ్ నుండి 60 degrees చేసినప్పుడు ఈ లెంత్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. లెంత్ ఆఫ్ ద ల్యాడర్. వాట్ విల్ బి ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ద ల్యాడర్ అండ్ ఫుట్ ఆఫ్ ద పోల్. ఇక్కడ ఇదేంటిది ఫుట్ ఆఫ్ ద ల్యాడర్, ఇది ఫుట్ ఆఫ్ ద పోల్. ఈ డిస్టెన్స్ని కూడా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ ఏం చేద్దాం, ఇది మనకి ఏముంది, దీనికి ఆపోజిట్ ఉంది, హైపోటెనస్ కావాలి కాబట్టి ఆపోజిట్కి హైపోటెనస్కి ఏంటి sin 60. sin 60 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ అంటే 7.2/x. sin 60 అంటే √3/2 is equal to 7.2/x. It implies x is equals to 2 into 7.2 into √3/√3 is equals to 2 into 7.2 ఏం రాసుకోవచ్చు, 2.4 into 3/√3. √3కి √3కి క్యాన్సిల్ అవుతుంది. 2 into 2.4 అంటే 4.8 into √3. √3 వాల్యూ 1.732. సో ఇదంతా మల్టిప్లై చేస్తే వి గెట్ 8.31 meters. ఓకే, సో ఎక్స్ ఏమొచ్చింది 8.31 meters. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫుట్ ఆఫ్ ద ల్యాడర్ టు ద ఫుట్ ఆఫ్ ద పోల్, ఇవి రెండింటి మధ్య డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏముంది, ఆపోజిట్ ఉంది, సో అడ్జసెంట్ కావాలి. సో ట్యాన్ అప్లై చేద్దాం. tan 60 ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా, ఆపోజిట్ అంటే 7.2. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. d tan 60 అంటే √3. √3 ఈజ్ ఈక్వల్ టు 7.2/d. సో d ఈజ్ ఈక్వల్స్ టు 7.2/√3. 7.2ని 2.4 into 3 రాసుకోవచ్చు. 3 అంటే మళ్ళీ √3 into √3/√3. √3 gets cancelled. సో d ఈజ్ ఈక్వల్స్ టు 2.4 into √3 అంటే 1.732. ఓకేనా, వీటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 4.1568 meters. సో దిస్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ద ladder and foot of the pole. Question number 8. A boat has to cross a river. It crosses the river by making an angle of 60 degrees with the bank of the river due to stream of the river and travels a distance of 600 meters to reach the another side of the river. What is the width of the river? For example, రివర్ ఇట్లుందనుకోండి, ఇక్కడ ఆల్రెడీ ఈ బోట్ ఈ బ్యాంక్ని క్రాస్ చేయాలి. చేసేటప్పుడు 60 degrees యాంగిల్ చేస్తుందంట. మళ్ళీ ఈ డిస్టెన్స్ ఏంటంటే 600 meters ఉంది. ఇప్పుడు విడ్త్ ఆఫ్ ద రివర్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. దీనికి ఏంటి అడ్జస్ట్ అండి, ఆపోజిట్ ఉంది ఇంకా హైపోటెనస్. ఆపోజిట్కి హైపోటెనస్కి రిలేషన్ ఉన్న ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంటి సైన్. యాంగిల్ ఎంత 60. sin 60 ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ అంటే ఎక్స్, హైపోటెనస్ అంటే 600. sin 60 అంటే √3/2 ఈజ్ ఈక్వల్స్ టు x/600. 2 1s are 2 300s. సో x ఈజ్ ఈక్వల్ టు 300 into √3 meters. సో విడ్త్ ఆఫ్ ద రివర్ ఎంత 300 √3 meters. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. An observer of height 1.8 meter is 13.2 meters away from the palm tree. Palm tree height ఎంత 13.2. Observer height ఎంత 1.8. The angle of elevation of the top of the tree from his eye is 45. సో ఇక్కడ నుండి టాప్ ఆఫ్ ద ట్రీని చూస్తున్నాడు, ఇది హారిజంటల్. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఇచ్చిండు 45 degrees. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి, లైన్ ఆఫ్ సైట్కి ఇంకా హారిజంటల్ మధ్యలో ఉన్నది కదా లైన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో దిస్ ఈస్ 45. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద పామ్ ట్రీ. సో ఈ హైట్ ఆఫ్ ద పామ్ ట్రీ ఎంత అని అడుగుతుంది. సో ఇదంతా గ్రౌండ్. చూడండి, ఇది 1.8 అయితే ఇది కూడా 1. ఇక్కడ ఏంటంటే 13.2 meters అవే ఫ్రమ్ ద పామ్ ట్రీ, అంటే ఇక్కడ నుండి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఇచ్చిండు 13.2. సో ఇది 13.2 కాబట్టి ఇది కూడా 13.2. ఇప్పుడు హైట్ ఆఫ్ ద పామ్ ట్రీ హెచ్ అడుగుతున్నాడు. ఓకేనా, చూడండి దీనికి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ. నౌ లెట్ us నేమ్ దిస్ ఫిగర్. దిస్ ఈజ్ A, B, C,
CDE. So height of the palm tree we have to find. So height of the palm tree ఏమవుతుంది BE. BE అంటే ఇక్కడ ఏముంది ED ప్లస్ BD. BD ప్లస్ DE. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ టేక్ దిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ చూడండి మనకి ఇదేంటి అడ్జసెంట్ సైడ్ ఉంది, ఆపోజిట్ కావాలి. అడ్జసెంట్ ఆపోజిట్ రెండు ఉన్నప్పుడు వి యూస్ ట్యాన్. ట్యాన్ 45 ఈజ్ ఈక్వల్స్ టు H బై 13.2. ఇట్ ఇంప్లస్ ట్యాన్ 45 అంటే 1 ఈజ్ ఈక్వల్స్ టు H బై 13.2. సో H ఈజ్ ఈక్వల్స్ టు 13.2. ఈ డిస్టెన్స్ ఏమవుతుంది ఇక్కడ నుండి ఇక్కడికి DE 13.2 అవుతుంది. ఓకేనా. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ట్యాన్ 45 వచ్చింది అంటే అడ్జసెంట్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్. మనకి ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో టైం ఉంటుంది. సో ఇట్లా ఎప్పుడైనా ఒక ఫిగర్ వచ్చి ఇక్కడ 45 డిగ్రీస్ వచ్చింది అనుకో, కంపల్సరీ ఈ అడ్జసెంట్ ఎంత ఉంటుందో హైపోటెనస్ కూడా సేమ్. ఎందుకంటే ఇది ఏంటిది రైట్ యాంగిల్ ఐసోసెలిస్ ట్రయాంగిల్. సో రెండు రిమైనింగ్ సైడ్స్ ఎట్లుంటాయి ఈక్వల్. సో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ 13.2 కాబట్టి ఇది కూడా 13.2. ఇప్పుడు మనం ఏం చేయాలి, హైట్ ఆఫ్ ద పామ్ ట్రీని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ నుండి ఇక్కడికి 13.2, ఇది 1.8. సో 13.2 ప్లస్ 1.8 14. సో ఇదంతా 15 meters. సో హైట్ ఆఫ్ ద పామ్ ట్రీ ఎంత 15 meters. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం 10th one. In the adjacent figure AC is equal to 6 centimeters. AC 6 centimeters and AB 5 centimeters. Angle BAC 30 degrees. Find the area of the triangle. దీనికి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయమని. ఫస్ట్ ఇక్కడ ఒకటి పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేద్దాం. సో దిస్ బికమ్స్ ద హైట్. సో దిస్ ఈస్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఫ్రమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఇక్కడ మనం హైపోటెనస్ ఉంది, మనకి ఏం కావాలి ఆపోజిట్ సైడ్ కావాలి. సో sin 30 అప్లై చేయాలి. sin 30 ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెనస్. sin 30 అంటే 1/2 is equals to opposite side. We have to find BD by hypotenuse means 5. So BD is equals to 5/2 centimeters. So height enta 5/2 centimeters. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఏరియా. ఆల్రెడీ we know that area of the triangle given by 1/2 BH. B అంటే base of the triangle, H అంటే height of the triangle. 1/2. What is the base? 6. Height అంటే 5/2. So 6 5s are 30. 30/4. 30/4 అంటే 4 7s are 28. 2 remaining అంటే 0.20. 4 5s are 20. So 7.5 centimeters square. So area of the given triangle is 7.5 centimeters. With this problem, exercise 12.1 completed. Next exercise we'll see in next class. Thank you for watching. If you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel Enlighten Amulya. Thank you.